Telangana ESET 2020 Integration Shift 1 Solved Problems. Integration of dx divided by ex plus 1. సో డైరెక్ట్ మనం సాల్వ్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి ఏం చేస్తున్నామంటే సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో 1/e⁴x తో డివైడ్ చేస్తున్నాం. సో కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/e⁴x కాబట్టి ఏమొస్తుంది, ఇక్కడ e⁻−x వస్తుంది. సో డివైడ్ బై e⁴x కాబట్టి ఇక్కడ 1/e⁴x వాల్యూ 1 ప్లస్ 1/e⁴x వాల్యూ e⁻−x వస్తుంది. సో ఇది వచ్చేసి ఏ ఫార్మాట్లో ఉందంటే మనకు f'(x/f(x) ఫార్మాట్లో ఉంది. ఒక మైనస్ సైన్ తక్కువ ఉంది కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, ఒక మైనస్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో బయట ఒక మైనస్ సైన్ ప్లేస్ చేస్తున్నాను. సో కాబట్టి దట్ ఈక్వల్ టు సో -1. సో ఫార్మాట్ వచ్చేసి ఎలా ఉంది, f'(x/f(x) ఫార్మాట్ ఉంది. సో ఈ ఫార్మాట్ ఉందనుకోండి, ఈ ఫార్మాట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఫార్ములా రాసే ఫార్ములా f'(x/f(x) ఉందనుకోండి. సో log ఆఫ్ f(x) రాస్తాము. సో కాబట్టి సో -1 సో డైరెక్ట్ రాసేస్తున్నాను. సో log ఆఫ్ f(x) వాల్యూ వచ్చేసి ఏంటి, సో డినామినేటర్లో ఉన్న వాల్యూ, డినామినేటర్లో ఏ వాల్యూ ఉంది 1 ప్లస్ e⁻−x. సో -1 log ఆఫ్ సో e⁻−xని 1/e⁻x రాస్తున్నాను. సో 1 ప్లస్ 1/e⁻x. సో ఇది సింప్లిఫై చేస్తే మీకు సో e⁻x ప్లస్ 1 డివైడెడ్ బై e⁻x వస్తుంది. సో ఇక్కడ -1 టర్మ్ ఉంది. సో ఈ -1 టర్మ్ లోపల పంపిస్తే మీకు log ఆఫ్ సో ఈ పార్ట్ రివర్స్ అవుతుంది. సో రివర్స్ అవుతుంది కాబట్టి ఏమొస్తుంది, e⁻x డివైడెడ్ బై సో e⁻x ప్లస్ 1 అంటే 1 ప్లస్ e⁻x రాస్తున్నాను ప్లస్ ఒక కాన్స్టెంట్ టర్మ్. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి, థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx డివైడెడ్ బై 9 sin square x ప్లస్ 4 cos square x ఈక్వల్ టు. సో డైరెక్ట్ ఒక మాకు ఫార్ములా ఉంటుంది. సో వచ్చేసి ఏంటంటే 1 డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ a స్క్వేర్ cos square x ప్లస్ b స్క్వేర్ sin square x. సో ఈ ఫార్మాట్లో ఉందనుకోండి, ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు మనం డైరెక్ట్ ఫార్ములా 1/ab tan ఇన్వర్స్ ఆఫ్ b/a tan x. సో ఏ అంటే ఏంటంటే కాస్ యొక్క కోఎఫిషియంట్. సో కాస్ యొక్క కోఎఫిషియంట్ ఏ స్క్వేర్ వస్తుంది, కానీ ఇక్కడ ఏ కావాలి కాబట్టి 2 స్క్వేర్. సో ఏ ఈక్వల్ టు 2. నెక్స్ట్ బి 3 స్క్వేర్ 3. సో tan ఇన్వర్స్ ఆఫ్ సో b/a, b వాల్యూ సో సైన్ యొక్క కోఎఫిషియంట్ 9 3 స్క్వేర్ కాబట్టి 3/2, ఏ వాల్యూ 2 ఇంటూ tan x. సో 1/6 tan ఇన్వర్స్ ఆఫ్ 3/2 tan x. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 sin పవర్ 5/2x మైనస్ కాస్ పవర్ 5/2x ఇంటూ dx ఈక్వల్ టు. సో జస్ట్ మనకు తెలిసిన ఒక రూల్ ఉంటుంది, ఆ రూల్ ఇచ్చేసి ఫార్ములాని సాల్వ్ చేస్తున్న ప్రాబ్లమ్ని. ఇంటిగ్రేషన్ 0 to a f(x) ఉందనుకోండి. సో దీన్ని వచ్చేసి మనం ఎలా రాయొచ్చు అంటే 0 to a f(a−x) ఇంటూ dx. సో దీనికి ఈక్వల్గా ఉంటుంది ఈ టర్మ్. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. సో ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తున్నానంటే i ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 sin పవర్ 5/2 x మైనస్ కాస్ 4π/2 x ఇంటూ dx. ఇది వచ్చేసి ఏ ఫార్మాట్లో ఉంది, సో 0 to a f(x) ఫార్మాట్లో ఉంది. దీన్ని వచ్చేసి ఏం చేస్తున్నాను నేను 0 to a f(a−x) ఫార్మాట్లో రాస్తున్నాను. సో 0 to π/2. సో కాబట్టి సైన్ ఆఫ్ 5/2 a-x కాబట్టి π/2, ఇక్కడ ఏ వాల్యూ π/2 -x మైనస్ కాస్ ఆఫ్ 5/2. సో ఇక్కడ కూడా π/2 -x ఇంటూ dx. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ π/2 -x వచ్చేసి ఏంటి, కాస్ వస్తుంది, ఇక్కడ సైన్ వస్తుంది. సో కాబట్టి 0 to π/2 cos of 5/2x minus
సైన్ ఆఫ్ 5/2 ఎక్స్ వచ్చింది. సో దీన్ని రీఅరేంజ్ చేసుకున్నాం అనుకోండి, సో మైనస్ కామన్ తీసాం అనుకోండి, సో మైనస్ కామన్ తీస్తే ఏం వస్తుంది, సేమ్ అదే టర్మ్ వస్తుంది, ఐ టర్మ్ వస్తుంది. సైన్ ఆఫ్ 5/2 ఎక్స్ మైనస్ కాస్ ఆఫ్ 5/2 ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో దట్ ఈక్వల్ టు ఏమైంది, మైనస్ ఇంటూ ఐ. సో ఆల్రెడీ ఇక్కడ ఏముంది, మనకు ఐ టర్మ్ ఉంది. సో కాబట్టి ఐ ఈక్వల్ టు ఏమొచ్చింది, మైనస్ ఐ వచ్చింది. సో ఇటు పక్క పంపిస్తే ఏమొస్తుంది, 2i ఈక్వల్ టు 0. సో కాబట్టి ఐ ఈక్వల్ టు 0. సో ఐ ఈక్వల్ టు 0 అంటే ఏంటి, ఈ వాల్యూ ఈక్వల్ టు 0కి ఈక్వల్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, సో లిమిట్ n tends to infinity. So 3 power k plus 6 power k so on 3n power k divided by n power k plus 1 equal to. సో చాలా సింపుల్ ప్రాబ్లమ్స్, ఇలాంటి మోడల్స్ చాలా స్టాండర్డ్ మోడల్స్ ఇవి. సో దీన్ని వచ్చేసి ఏం చేస్తున్నా అంటే సమ్మేషన్లో రాస్తున్నాను. సో సమ్మేషన్, సో వేరియబుల్ పారామీటర్ r ఈక్వల్ టు 1 to n. సో ఏం చేస్తున్నాను, 3 into r హోల్ పవర్ k divided by, so ఇది కాన్స్టెంట్ టర్మ్ n పవర్ k ప్లస్ 1. సో ఇన్ కేస్ r ఈక్వల్ టు 1 పెట్టామనుకోండి, 3 పవర్ k వస్తుంది. సో 2 పెడితే 6k వస్తుంది, 3 వస్తే 9k వస్తుంది. సో ప్లస్ ఆన్ సో ఆన్ n పెడితే 3 పవర్ nk వస్తుంది. సో దీన్ని జస్ట్ రీఅరేంజ్ చేసుకుంటాను నేను. సో 3 పవర్ k r పవర్ k డివైడెడ్ బై, సో n పవర్ k ఇంటూ n. సో k ప్లస్ 1 ఉంది కాబట్టి చేంజ్ చేసుకుంటున్నాను. సో ఇది ఈ టర్మ్ వచ్చేసి సేమ్ కామన్ టర్మ్. సో 3 పవర్ k r బై n హోల్ పవర్ k ఇంటూ 1 బై n. సో అక్కడ సమ్మేషన్ ఉంటుంది, సో అక్కడ కూడా సమ్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏమనుకుంటున్నామంటే మనము x ఈక్వల్ టు r బై n dx ఈక్వల్ టు 1 బై n. సో లిమిట్స్ r ఈక్వల్ టు 1 to n. సో లిమిట్స్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లోకి చేంజ్ చేసాం అనుకోండి, చేంజ్ చేస్తే లిమిట్స్ వచ్చేసి వస్తాయి. r ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు లోయర్ లిమిట్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో అప్పర్ లిమిట్ ఈక్వల్ టు x ఈక్వల్ టు r బై n అంటే n బై n, n బై n వాల్యూ వచ్చేసి ఏంటి 1 వస్తుంది. సో కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ లోయర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ 1. సో 3 పవర్ k ఇంటూ x పవర్ k ఇంటూ dx. సో 3 పవర్ k కాన్స్టెంట్, సో దీన్ని బయట తీసుకొచ్చుకోవచ్చు మనం. సో 3 పవర్ k x పవర్ k ఇంటూ dx. సో అంటే ఏంటి, x పవర్ n ఫార్మాట్లో ఉంది. సో కాబట్టి x పవర్ n ప్లస్ 1 డివైడెడ్ బై n ప్లస్ 1 రాస్తాం. అంటే x పవర్ k ప్లస్ 1 డివైడెడ్ బై k ప్లస్ 1. సో లిమిట్స్ 0 to 1. సో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ 1 పవర్ k ప్లస్ 1 అంటే వాల్యూ 1 వస్తుంది. ఇక్కడ వాల్యూ 1. సో 1 డివైడెడ్ బై k ప్లస్ 1. లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ 0. సో కాబట్టి ఏంటి, 3 పవర్ k డివైడెడ్ బై k ప్లస్ 1. సో 3 పవర్ k డివైడెడ్ బై k ప్లస్ 1 వచ్చేసి ఏంటి, సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ వన్ ఆఫ్ curvilinear triangles bounded by y equal to sin x, y equal to cos x, x equal to 0, x equal to pi by 2 and x axis is. సో చాలా స్టాండర్డ్ ప్రాబ్లమ్ ఇది, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. సో sin x వాల్యూ, నెక్స్ట్ అలాగే cos x కర్వ్. cos x sin x డ్రా చేసాం అనుకోండి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. cos x డ్రా చేస్తే సో వాల్యూ మ్యాక్సిమం వాల్యూ నుంచి స్టార్ట్ అవుతుంది. రెండు యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఎక్కడ వస్తుంది, pi by 4 దగ్గర వస్తుంది. ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర రెండు సేమ్ వాల్యూస్ వస్తాయి. సో ఏమడిగాడు, సో ఈ ట్రయాంగిల్ కర్వ్ బౌండెడ్ బై x ఈక్వల్ టు 0 టు x ఈక్వల్ టు pi by 2 మధ్య అడిగాడు. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాము, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు pi by 4. సో ఫస్ట్ 0 టు pi by 4. 0 టు pi by 4 ఏ కర్వ్ ఉంది, sin x కర్వ్ ఉంది. sin x ఇంటూ dx ప్లస్ నెక్స్ట్ pi by 4 టు pi by 2 కర్వ్ cos x ఉంది. సో కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ pi by 4 టు pi by 2 వాల్యూ cos x. సో sin xని ఇంటిగ్రేషన్ చేసాం అనుకోండి, మైనస్ cos x వస్తుంది, మైనస్ cos x. సో లిమిట్స్ 0 టు pi by 4. నెక్స్ట్ అలాగే cos xని ఇంటిగ్రేట్ చేస్తే sin x వాల్యూ లిమిట్స్ pi by 4 టు pi by 2. సో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ pi by 2. సో cos pi by 2 వాల్యూ, సారీ pi by 4, pi by 2 కాదు, pi by 4.
cos pi by 4 value 1 by root 2. So minus ఉంది కాబట్టి minus 1 by root 2. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వస్తుంది, 0 సబ్స్టిట్యూట్ చేస్తే cos 0 వాల్యూ 1. సో నెక్స్ట్ ప్లస్, సో అప్పర్ లిమిట్ వాల్యూ, సో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ sin pi by 2, sin pi by 2 వాల్యూ 1. నెక్స్ట్ లోయర్ లిమిట్ వాల్యూ మైనస్ sin pi by 4, sin pi by 4 వాల్యూ 1 by root 2. సో 1 plus 1 2, minus minus, సో minus 2 by root 2. సో root 2 టైమ్స్ వెళ్తుంది ఇది కాబట్టి 2 minus root 2. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా అడిగాడు ఇది. నెక్స్ట్ ప్రాబ్లం, let v1 be the volume of solid formed by revolution of a part of the parabola y square equal to 4ax, so cut off by the latest rectum about y axis. సో అబౌట్ y axis అంటున్నాడు. సో y axis అంటున్నాడు కాబట్టి సో మనం యూజ్ చేసే ఫార్ములా v ఈక్వల్ టు పై ఇంటూ, సో లోయర్ లిమిట్, సమ్ లోయర్ లిమిట్ ఏదో వాల్యూ తీసుకుంటున్నాము p, అప్పర్ లిమిట్ q, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై. సో ఈ ఫార్ములా ఇచ్చేస్తాం మనం అబౌట్ y యాక్సెస్ అన్నాడు కాబట్టి. సో ఇన్కేస్ కర్వ్ డ్రా చేస్తాం అనుకోండి, సో డ్రా చేస్తే మీకు ఈ టైప్ ఉంటుంది. సో ఏమన్నాడు, లేటెస్ట్ రెక్టమ్. సో లేటెస్ట్ రెక్టమ్ ఇక్కడ ఫోకస్ a,0 ఉంటుంది. సో y స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఇచ్చాడు. ఇక్కడ x ఈక్వల్ టు a సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, సో మీకు ఈ పాయింట్స్ వస్తాయి, 2a, -2a వస్తుంది. x ఈక్వల్ టు a సబ్స్టిట్యూట్ చేస్తే 4a స్క్వేర్ వస్తుంది కాబట్టి y ఈక్వల్ టు ఏంటి, ప్లస్ ఆర్ మైనస్ 2a. సో కాబట్టి ఈ 2 పాయింట్స్ వస్తాయి. సో ఏమడిగాడు, సో ఇది లేటెస్ట్ రెక్టమ్, నెక్స్ట్ అలాగే సో పారాబోలా, నెక్స్ట్ అబౌట్ y యాక్సిస్. సో కాబట్టి లిమిట్స్ వచ్చేసి ఏం తీసుకోవాలి, -2a టు 2a లేటెస్ట్ రెక్టమ్. నెక్స్ట్ సో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, పై ఇంటిగ్రేషన్ ఆఫ్ లోయర్ లిమిట్ -2a, అప్పర్ లిమిట్ 2a. సో ఎక్స్ స్క్వేర్ అన్నాడు. ఇక్కడ y స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి, 4ax. y స్క్వేర్ ఈక్వల్ టు 4ax. సో కాబట్టి x ఈక్వల్ టు ఏమొస్తుంది, y స్క్వేర్ బై 4a వస్తుంది. కాబట్టి x ప్లేస్లో y స్క్వేర్ బై 4a హోల్ స్క్వేర్ ఇంటూ dy. సో 1/4a స్క్వేర్ కామన్ కాన్స్టెంట్ టర్మ్, దాన్ని బయట తీసుకొస్తాము. సో కాబట్టి పై డివైడ్ బై 4 అంటే 16 వస్తుంది, 16 ఇంటూ a స్క్వేర్. సో లిమిట్ -2a టు 2a. సో y స్క్వేర్ అనేది y పవర్ 4 ఇంటూ dy. సో y పవర్ 4 ఇంటూ dy. సో y పవర్ 4 ఇంటూ dy. సో ఈ ఫార్మాట్ వచ్చేసి ఏంటి, x పవర్ n ఇంటూ dx ఫార్మాట్ ఉంది. సో కాబట్టి x పవర్ n+1 డివైడెడ్ బై n+1 రాస్తాము. సో పై డివైడెడ్ బై 16a స్క్వేర్, n+1, 4+1 వాల్యూ 5 డివైడెడ్ బై 5 మైనస్, సో మైనస్ ఉండదు, లిమిట్స్ -2a టు 2a. సో అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాను అనుకోండి, 5 కూడా కామన్ చేస్తున్నాను. సో పై 5 ఇంటూ 16a స్క్వేర్. సో y పవర్ 5 అంటే 2a పవర్ 5. నెక్స్ట్ మైనస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, -2a హోల్ పవర్ 5. సో మైనస్ ప్లస్ వస్తుంది ఇక్కడ టర్మ్. సో పై బై 5 ఇంటూ 16a స్క్వేర్. సో ప్లస్ అవుతుంది కాబట్టి 2 టైమ్స్ వస్తుంది. సో 2 ఇంటూ 2a పవర్ 55, 2 పవర్ 5 వచ్చేసి ఎంత, 32. నెక్స్ట్ a పవర్ 5, సో 32 ఉంది. సో 2 టైమ్స్ వెళ్తుంది ఇక్కడ. సో న్యూమరేటర్ వాల్యూ 4π వస్తుంది. నెక్స్ట్ అలాగే a స్క్వేర్ ఉంది, a పవర్ 5 అంటే a క్యూబ్ వస్తుంది. సో ఒక న్యూమరేటర్ వాల్యూ 4π a క్యూబ్ డివైడెడ్ బై 5. సో ఇది కూడా ప్రీవియస్ అడిగిన క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ ప్రాబ్లం, the root mean square value of sin function f of t equal to so a into sin t on 0 to 2π. సో 0 to 2π రేంజ్ ఇచ్చాడు. సో అక్కడ a ఇంటూ sin t ఉండకూడదు, a ఇంటూ తీటా ఉండాలి, ఆర్ ఒమేగా t టర్మ్ ఉండాలి. సో RMS వాల్యూ ఫార్ములా మనకు RMS ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 డివైడెడ్ బై b మైనస్ a ఇంటిగ్రేషన్ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్. సో ఏదైతే ఫంక్షన్ ఉంటుందో సో ఆ ఫంక్షన్ స్క్వేర్ f of x స్క్వేర్ ఇంటూ
dx. సో అక్కడ ఫంక్షన్ ఏంటి, ఏ సైన్ ఒమేగా టీ ఆర్ ఏ సైన్ థీటా తీసుకుంటున్నాను, కన్వెంట్గా ఉంటుంది. సో లిమిట్స్ 0 to 2π. సో ఏ అంటే ఏంటంటే మ్యాగ్నిట్యూడ్, కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఇది. సో ఇది పీక్ వాల్యూ అంటాము. సో 1/b/a 1 divided by upper limit value 2π minus 0 limit 0 to 2π. సో a square ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ డి థీటా. తర్వాత ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంటుంది. సో నేను ఈ టర్మ్ని సింప్లిఫై చేస్తాను ఫస్ట్. సో టర్మ్ వచ్చేసి ఏంటి, ఏ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2π. సో ఏ స్క్వేర్ టర్మ్ ఉంది బయట తీసుకొస్తున్నాను. సో ఏ స్క్వేర్ బై 2π ఏ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ డి థీటా. సో సైన్ స్క్వేర్ థీటా అని వచ్చేసి మనము 1 minus cos 2 theta by 2 రాస్తాము. సో ఏ స్క్వేర్ బై 2π 1 minus cos 2 theta by 2 ఇంటూ డి థీటా. సో ఇంటిగ్రేట్ చేసాం అనుకోండి, ఏ స్క్వేర్ బై 2π వాల్యూ ఇక్కడ థీటా వస్తుంది. సో కాస్ 2 theta యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ సైన్ 2 theta బై 2. సో ఆల్రెడీ ఇక్కడ ఒక 2 టర్మ్ ఉంది. సో ఈ టర్మ్ ఇటు పక్క తీసుకొస్తున్నాను కాబట్టి ఇది వచ్చేసి ఏమొస్తుంది, ఇంటూ 1/2. సో లిమిట్స్ 0 to 2π. సో లిమిట్ సబ్స్టిట్యూషన్ అనుకోండి, ఏ స్క్వేర్ బై 2 ఇంటూ 2π. సో లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పర్ లిమిట్ వాల్యూ 2π, లోయర్ లిమిట్ వాల్యూ 0. నెక్స్ట్ ఇక్కడ 2π సబ్స్టిట్యూట్ చేస్తే 4π వస్తుంది, సైన్ 4π వాల్యూ 0. నెక్స్ట్ అలాగే లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసిన కూడా వాల్యూ 0, సైన్ 0 వాల్యూ 0. సో కంప్లీట్ టర్మ్ అనేది 0 అవుతుంది ఇది. సో ఫైనల్గా ఇక్కడ నుంచి మనకు వచ్చే వాల్యూ ఓన్లీ 2π మాత్రమే వస్తుంది. కాబట్టి ఏ స్క్వేర్ బై 2 ఇంటూ 2π ఇంటూ 2π. సో 2π క్యాన్సల్, ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఏ స్క్వేర్ బై 2. సో కానీ ఇక్కడ ఏంటి మనకు స్క్వేర్ రూట్ ఉంది. సో కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ టర్మ్ యొక్క టోటల్ వాల్యూ వచ్చేసి ఏమొచ్చింది మనకు, ఏ స్క్వేర్ బై 2 వచ్చింది. సో సాల్వ్ చేస్తే మీకు a/√2. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి, సెకండ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం, ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ 0 to 4 f of x dx ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్ as సమ్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 4 ట్రిప్. సో ఇక్కడ వచ్చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేసి మనం ట్రెప్జాయిడల్ ఫార్ములా ఇచ్చేసి సాల్వ్ చేస్తాము. సో ట్రెప్జాయిడల్ ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఇంటిగ్రేషన్ a to b. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉంది అనుకోండి. సో అలాంటి కేసెస్లో h/2. సో y0 ప్లస్ yn ఫస్ట్ అండ్ లాస్ట్ ప్లస్ 2 times ఆఫ్ రిమైనింగ్ మిడిల్ టర్మ్స్ y1 y2 అండ్ సో ఆన్ yn minus 1. సో అక్కడ h ఈక్వల్ టు b minus a/n. n వచ్చేసి నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్, ఈక్వల్ పార్ట్స్, నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్. సో ఫస్ట్ హెచ్ని సాల్వ్ చేస్తున్నాను. సో b minus a అన్నాడు. సో 4 minus 0/4 వాల్యూ 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ h వాల్యూ 1/2. సో y0 సో వాల్యూ 1. సో ఎండ్ వాల్యూ 0.0584. y0 ప్లస్ yn ప్లస్ 2 times ఆఫ్ రిమైనింగ్ టర్మ్స్ 0.5, 0.2 ప్లస్ 0.1. సో దీన్ని సాల్వ్ చేస్తే వాల్యూ మీకు 1.32942. 1.32942. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్.